హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే నేను ఈసారి షాప్సీలో షాపింగ్ చేశాను. అయితే మా కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, మీ అందరికీ తెలుసు కదా. ఆ ఇంటి కోసం నేను హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను అనమాట. అయితే చాలా హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను. అన్ని ఐటమ్స్ వచ్చేసి 300 లోపలనే ఉన్నాయి. ఒక్కటి కూడా దానిపైన ప్రైస్ రేంజ్ అయితే లేదు. చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ వచ్చాయి. ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఏమేమి పర్చేస్ చేశాను, ఎట్లా యూజ్ చేస్తానని మీకు చూస్తాను. అయితే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటాయి. అయితే షాప్సీ వెబ్సైట్లో మనకు మంచి మంచి డీల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అయితే ఏంటి ఆ డీల్స్, నేను ఏమేమి పర్చేస్ చేశాను అనేది కంప్లీట్గా చూస్తాను. అయితే హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాక మనం దాన్ని డెకరేషన్ చేసుకోవాలి. మీరు చూడొచ్చు ఇల్లు మొత్తము ఇంకా అన్ని సామాన్లు అయితే మేము తీసుకురాలేదన్నమాట. మనం మొత్తం డెకరేషన్ కంప్లీట్ అయ్యాక ఒక్కొక్క సామాన్ తీసుకొచ్చి పెడతాం. అయితే ఇంటీరియర్కి వచ్చేసి మేము చాలా స్పెండ్ చేసాము. ఇది ఇప్పుడు వచ్చేసి మనకు చాలా ఎకనామికల్లో చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే డెకరేషన్ కోసం వచ్చేసాయి. ఏంటనేది చూద్దాము. అయితే ఇది మంచి స్పెషల్ ఐటమ్ అనమాట. పిల్లలందరికీ చాలా నచ్చుతుంది. ఎవరైతే మార్వెల్ ఫ్యాన్స్ ఉన్నారో, గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ ఎవరైతే రెగ్యులర్గా చూస్తారో వాళ్ళకి చాలా నచ్చుతుంది అనమాట. చూడండి, గ్రూట్ అనమాట. చూడండి, ఇది మనకు వచ్చేసి 300 లోపలనే వచ్చింది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఇది వచ్చేసి మనకు గ్రూట్ ఒక చెట్టు వేర్ అనమాట మన గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీలో. అయితే తను కూడా ఒక సూపర్ హీరో. అయితే సూపర్ హీరో మళ్ళీ చిన్నగా మారిపోతే ఎలా మారిపోతుంది గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ చూస్తే తెలుస్తుంది అనమాట. అయితే మనకు వచ్చేసి ఇది మనకు టీవీ మొత్తం ఈ బోర్డు అనమాట. ఈ టీవీ బోర్డు డెకరేషన్ కోసం ఇది పర్చేస్ చేశాను. చాలా బాగుంది కదా, చూస్తే ఎట్లా ఉంది, ఇది కలిసిపోయింది కదా, ఇది సేమ్ చెక్కలు కలిసిపోయి చాలా సూపర్గా కనిపిస్తుంది కదా. ఇది ఒక ఐటమ్ పర్చేస్ చేశాను అనమాట. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో మనకు ఇక్కడ లైటింగ్ ఉందన్నమాట. లైట్ దీని మీద పడుతుంటే ఇంకా సూపర్గా కనిపిస్తుంది. అయితే మీరు ఇంకా డెకరేషన్ చేసుకోవాలనుకుంటే గ్రూట్ పైన చేసుకోవచ్చు. ఇక్కడ పెన్ స్టాండ్ లాగా కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో చాలా బాగుంది. అయితే ఈ గ్రూట్లో నేను ఫ్లవర్స్ పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా బాగుంది. చూడండి, ఈ విధంగా మీరు మీకు నచ్చినట్టు డెకరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మంచి మనకు ఆఫీస్ స్పేస్ ఉన్న, ఆఫీస్ టేబుల్ ఉన్న ఇటువంటిది మీరు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అనమాట. అయితే చాలా తక్కువ రేటు, మనం ఇది చాలా వర్త్ అనమాట. మనం దీనికి స్పెండ్ చేయడం ఏమంతా మనకు కష్టమేం కాదు. చాలా బాగుంది చూడడానికి. చూడండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు ఇది ప్రొఫైల్ లైట్ అనమాట. స్ట్రిప్ లైట్ అని కూడా అంటారు. ఈ కంప్లీట్ స్ట్రిప్ లైట్. అయితే మనకు వచ్చేసి ఈ కృష్ణుడి గ్లాస్ ఫోటో ఏదైతే ఉందో లోపల నుంచి ఈ విధంగా పెట్టించారనమాట. అయితే ఇది మిగిలిన పీస్ మీకు చూపిస్తున్నాను. అయితే ఇది కూడా చాలా తక్కువ రేట్, 300 లోపలనే ఉంది. అయితే మనకు కావాల్సిన పీసెస్ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మనకు లైట్ వేస్తే ఏ విధంగా వస్తుందనేది మీకు ఇప్పుడు ఇది వేసి చూపిస్తాను అనమాట. ఎట్లా ఉందనేది మీరు చూసి చెప్పండి, ఎట్లా ఉందో కామెంట్ చెప్పండి తప్పకుండా. చూడండి ఎంత బాగుందో. కృష్ణుడి చీకట్లో ఇంకా చాలా బాగా కనిపిస్తుంది నైట్ అయినప్పుడు. చాలా బాగుంది అనమాట. ఈ చుట్టూ ఉన్న లైట్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ లైట్ అంతా స్ట్రిప్ లైట్ అనమాట. ఇదే లైట్. ఓకే, ఈ విధంగా మనకు ప్రొఫైలింగ్ వస్తుంది అనమాట. దీన్ని తీసి దీని చుట్టూ పెట్టారనమాట. పెడితే మనకు ఆన్ చేసినప్పుడు ఈ విధంగా లైట్ అయితే వస్తుంది. అయితే మీకు ఏదైతే ఫీజబుల్గా ఉందో దాని ప్రకారం మీరు కస్టమైజ్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఇలాగే పెట్టుకోవాలని కాదు. మీ ఇంటీరియర్లో మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఐటమ్ నేను పర్చేస్ చేసింది, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫెస్టివల్ కోసం మనకు దీపాలు అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. దానికోసం బ్రాస్ టైప్లో కొన్నాను. చూడండి, చాలా బాగుంది. అయితే ఇదనమాట. మనకు చుట్టూ ఈ విధంగా దీపాలు పెట్టుకోవచ్చు. ఓకే, మధ్యలో మనకి ఇట్లా గిన్నెలాగా వచ్చిందనమాట. చూద్దాం. ఫ్లవర్స్ వేసుకో. ఓకే, దీంట్లో ఫ్లవర్స్ లాంటివి వేసుకోవచ్చు. చుట్టూ దీపాలు పెట్టుకోవచ్చు. మనకు ఫెస్టివల్ అప్పుడు ఈ విధంగా దీపం పట్టుకొని వెళ్ళిన కార్తీక సోమవారం అప్పుడు మనం చేస్తాం కదా పూజలు, అటువంటిప్పుడు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మనకు దీపావళి టైంలో కానీ, కార్తీక సోమవారం టైంలో కానీ, కర్మ చౌత్ అప్పుడు కానీ అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా వేరే ఫెస్టివల్స్ టైంలో మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే చుట్టూ బంతి పూలు వేసి డెకరేషన్ చేసి మధ్యలో మనకు ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ లాంటివి దొరుకుతాయి. అటువంటివి పెట్టి వెలిగించినట్టయితే దీనిపైన ఎటువంటి మరకలు అయితే పడవు అనమాట. చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఈ విధంగా మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మీ ఏదైతే కస్టమైజేషన్ డిజైన్ ఐడియాస్ ఉన్నాయో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఇది యూజ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది ఇది కూడా.
నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వెల్కమ్ టు స్వీట్ హోమ్ అన్నమాట. అయితే మనకి ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ డోర్ ముందర తగిలిస్తే ఇది బాగుంటుంది, వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నట్టు చాలా బాగుంటుంది అనమాట. ఇది కంప్లీట్ వుడెన్ అనమాట, వుడెన్ షీట్ వచ్చింది చూడండి, వుడెన్ షీట్ వచ్చింది. ఈ మొత్తం ఇవి కూడా వుడెన్సే. అయితే మనకు ఈ విధంగా తగిలించుకోవడానికి ఒక దారం అయితే వచ్చిందనమాట. చూడడానికి చాలా బాగుంది, అందంగా కూడా కనిపిస్తుంది. ఇది ఒకటి, ఇది కంప్లీట్ హోమ్ డెకర్ ఐటమ్. ఇది కూడా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు ఈ విండో అయితే ఖాళీగా అనిపించింది అనమాట. దీని పక్క కూడా ఏదైనా ఇంటీరియర్ డిజైనింగ్ చూస్తే బాగుంటుందని ఒక డిజైనింగ్ ఐటమ్ అయితే తీసుకొచ్చారనమాట. అయితే మనకు వచ్చేసి ఇక్కడ లవ్ బర్డ్స్ ఉన్నాయి అనమాట ఇవి. అయితే ఇక్కడ వచ్చేసి ఇది ఇటువైపు వస్తుంది, ఇటువంటిది మనకు కాంబో సెట్ ఆఫ్ 2 వచ్చింది అనమాట. ఇక్కడ ఒకటి పెడతాము, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో ఐటమ్ కూడా దీంట్లోనే ఉంది చూడండి. ఈ విధంగా సేమ్ అనమాట, ఇక్కడ పెట్టచ్చు. లేకపోతే మీకు మీ ఆలోచన బట్టి డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే ఫ్రంట్గా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మనకు ఆల్రెడీ ఉన్నాయి కదా నెమళ్ళు, అవి ఇక్కడ పెట్టుకున్నా మనకు చాలా బాగానే ఉంటుంది. అయితే ఇది ఒక రకమైన ఒక షో తీసుకుంటుంది అన్నమాట హాల్కి. మీరు హాల్లో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది. ఓకే, ఇదే అనమాట ఈ డెకరేషన్ ఐటమ్స్. ఈరోజు ఇంటీరియర్ డెకరేషన్ ఐటమ్స్ మేము పర్చేస్ చేసి ఈ మొత్తం షాప్సీలోనే ఎవ్రీ ఐటమ్ వచ్చేసి బిలో 300 ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే, ఇటువంటి ఐటమ్స్ బ్రౌజ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ పైన క్లిక్ చేసి మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏ ప్రోడక్ట్ బాగా అనిపించింది ఇన్ని ప్రోడక్ట్స్లో, అదేవిధంగా మా ఇల్లు ఎట్లా ఉందనేది కమెంట్ రూపంలో చెప్పండి. చెప్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.